ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 798వ నామం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నామం కావ్యకళ అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కావ్యకళాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని కళలకు ఒక నిధిగాను, కళలను ఒక మాలగా ధరించిన తల్లిగాను కీర్తించుకున్నాం. కావ్యములు వ్రాయడం అంటే కవిత్వం చెప్పటం. ఇది కూడా ఒక కళ. ఈ కళ అమ్మ స్వరూపమై ఉన్నది. కావ్యము అనే కళ అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ నామం అమ్మవారిని కావ్యకళ అని కీర్తిస్తూ ఉంది. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకుందాం. మనకు రాక్షస గురువైన శుక్రాచార్యుడు తెలుసు కదా. ఈ శుక్రాచార్యుడికి కావ్యుడు అని ఒక పేరు ఉంది. ఈ కావ్యునికి మృత సంజీవని విద్యగా అమ్మవారు అనుగ్రహించి అతని వద్ద ఆ విద్యా రూపంలో ఉన్నారు. కాబట్టి కావ్యుని యొక్క కళగా, కావ్య కళగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం. మనకు ఆనందాన్ని ప్రసాదించే ఏ కళ అయినా, జ్ఞానాన్ని ప్రసాదించే ఏ విద్య అయినా చైతన్యాన్ని కలిగి ఉంటుంది. కళలో కానీ, విద్యలో కానీ చైతన్యం లేకపోతే అవి రాణించవు. కళల యందు, విద్యల యందు చైతన్య స్వరూపంగా అమ్మవారు వెలుగొందుతూ ఉన్నారు. కాబట్టి ఆ కళలు మనలను ఆనందింపచేస్తూ ఉన్నాయి. విద్యలు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. కళలలోనూ విద్యలలోనూ చైతన్యంగా ఉన్న స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు కావ్యకళ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.